హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు తొందరగా దీపం పెట్టాలి అని చెప్పి 3:00కే లేసాము. అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని అంతా రెడీ అయిపోయి పూజ గదిలో దీపం పెట్టడం కూడా అయిపోయింది. ఇంత మార్నింగ్ కూరాడకుండా కూడా పూజించడం కూడా అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ తులసి చెట్టు దగ్గరికి వచ్చాము. తులసి చెట్టు దగ్గర వత్తులు వెలిగించాలని చెప్పి ఇక్కడ కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఎంత త్వరగా చేసుకున్నా కూడా టైం 5:30 వరకు అయిపోయింది. ఇంట్లో ఏ పూజ అయినా ఇంటి యజమాని చేయాలి అంటారు కదా. సో మా నాన్నగారితో స్టార్ట్ చేసేదాము. మనం సంవత్సరం అంతా దీపాలు పెట్టకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు 365 వత్తులతోని దీపాలు వెలిగిస్తే సంవత్సరం అంతా పెట్టిన పుణ్యం వస్తుందంట మనకి. ఈ కార్తీక మాసం అంటే విష్ణుమూర్తికి శివునికి చాలా ప్రీతికరమైనవి కదా. అందుకే ప్రతి కార్తీక మాసంలో తులసి చెట్టు దగ్గరే ఉసిరి చెట్టు కూడా తీసుకొచ్చి పెట్టి దానికి కూడా రోజు దీపాలు పెడుతూనే ఉంటాము. విష్ణుమూర్తి సాక్షాత్తుగా వచ్చి ఆ ఉసిరి చెట్టులో ఉసిరికాయలలో అన్నింటిలో ఉంటాడని చెప్పి ఉసిరి చెట్టును కూడా మనం అంతలా పూజిస్తూ ఉంటాము. కార్తీక మాసం రోజు ఉసిరి చెట్టు కింద భోజనాలు కూడా చేస్తూ ఉంటారు. అందుకే ఆ రోజు వత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా పెడుతూ ఉంటారు. అయ్యగారికి కూడా ఉసిరికాయ దీప దానం కూడా చేస్తూ ఉంటారు చాలా వరకు. ఆ దీపాన్ని వత్తులను నెయ్యిలో నానబెట్టి నెయ్యి దీపం వెలిగించాలి. దీపం వెలిగించినప్పుడు డైరెక్ట్ అగ్గిపుల్లతో కాకుండా ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించాలి అంటారు కదా. అందుకే మేము అగరవత్తితో వెలిగించుతున్నాము. కార్తీక మాసంలో ఉదయమే లేవడం చాలా కష్టమేమో అనిపిస్తుంది, ఆ చలికి లేవడం. కానీ ఒకసారి లేచి దీపాలు పెట్టాక ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంట్లో ఒక పాజిటివ్నెస్ అనేది వస్తూ ఉంటుంది. అందుకే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో నేను 4:00కే లేచి అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని 5:30 లోపల దీపాన్ని పెట్టేస్తూ ఉంటాను. సూర్యోదయం రాకముందు పెట్టే దీపాన్ని దామోదరునికి వర్తిస్తుంది అంటారు కదా. అందుకోసమే తొందరగా పెట్టేస్తూ ఉంటాను. ఇలా కార్తీక మాసంలో దీపాలు పెట్టడం అనేది అమ్మ నుండి వచ్చింది. అమ్మ ప్రతి సంవత్సరం చేసేది. అలా పెళ్లి కాక ముందు నుండి కూడా అలా అలవాటు అయిపోయింది మాకు. అదే ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ కార్తీక మాసం దీపావళి నెక్స్ట్ డే నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అమావాస్య తర్వాత వచ్చి పోలిపాడ్యం రోజుకి అయిపోతుంది. అప్పటి వరకు ఇది ప్రతిరోజు చేస్తూనే ఉంటాము. పోలిపాడ్యం రోజు నీటిలో దీపాలు వదలడంతోని ఇది ముగిసిపోతుంది. నాకు ఎంతో ఇష్టమైన శివుడు విష్ణుమూర్తులను ఇద్దరిని కలిపి ఈ మాసంలోనే పూజిస్తూ ఉంటాము కదా. అందుకోసం ఈ మాసం అంటే ఇంకా చాలా చాలా ఇష్టం. శ్రావణ మాసం అనగానే ఎక్కువగా ఓన్లీ శివునికి పూజిస్తూ ఉంటాము. కానీ కార్తీక మాసం అలా కాదు కదా, ఇద్దరిని కలిపి చేస్తూ ఉంటాము. ఏ గుడికి వెళ్ళినా దీపాలు వెలిగించి అలా ఉండి చాలా చాలా బాగుంటుంది. చూడండి మా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ప్రతి కార్తీక పౌర్ణమికి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు. దానికోసమే వంటలు చేస్తున్నారు. మా వదిన వాళ్ళు కట్ చేస్తున్నారు, అన్నయ్య వండుతున్నాడు. నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు మిస్ అవ్వకుండా ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం చేస్తూనే ఉన్నారు. మా సత్యనారాయణ పూజ స్టార్ట్ అయిపోతుంది చూడండి. అతనికి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మ వైవేగ్యమితి వైహాసంగా మాట్లాడినాను. నా అపరాధానికి నా ధనాన్ని నాకు లభించాలని చేసి నన్ను రక్షించమని ప్రార్థించగానే అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యం చూసి పోయి నా వ్రతాన్ని నీవు చేస్తానని చేయకుండా ఉన్నావు కనుక నీకు ఇన్ని బాధలు కలుగుతున్నాయని పలికినాడు. అప్పుడు వెంటనే ఆ వైశ్యుడు ఆ సన్యాస రూపంలో ఉన్నది సాక్షాత్తు ఆ సత్యనారాయణ గ్రహించి స్వామి పాదాల పరపడి, ప్రభు ఈ లోకమంతా కూడా మీ మాచే మోచమని ఉంటుంది. బ్రహ్మాది దేవతలు కూడా నేను గుర్తుపట్టారు కదా. ఇక నేనెంత వాడను, నాపై కర్ణ చెప్పుము, నా ధనాన్ని నాకు లభించేలా చేసి నన్ను రక్షించమనే విధాలుగా ప్రార్థించినాడు. ఇప్పుడు సంతసించిన స్వామి యథావిధిగా ఆ వైశ్యుడు ధనమంతా ఉన్నట్టు వరమిచ్చి అచ్చటనే అదృష్టమైనాడు. అంతటా ఆ వైశ్యుడు పడవకి చూడగానే తన ధనమంతా కూడా యథాప్రకారంగా ఎక్కడ చూసి మరల పడవ కలిగి చూస్తున్నారు. చేరుకున్న వారై ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలచేయారతులివరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ, కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలచి ఆరతులివరమ్మ. మనసారా స్వామిని కొలచి ఆరతులివరమ్మ.
పూజ అయిపోయాక తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత అందరం కలిసి భోజనాలు చేసాము. తర్వాత ఈవినింగ్ దీపాలు పెట్టాము, కార్తీక దీపాలు ఇంటి ముందు. అది పెట్టి తర్వాత క్రాకర్స్ కాల్చాము. నెక్స్ట్ డే మా అమ్మమ్మ మాకు గాజులు వేస్తుంది. అమ్మమ్మ మనవరాళ్ళ గాజులు అంట. మా కోసం తీసుకొచ్చింది టవల్, జాకెట్ ముక్కలు, కోన్, నెయిల్ పాలిష్, టిక్లీ ప్యాకెట్, బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్ అన్నీ తీసుకొచ్చింది. మా పిల్లలకు కూడా మా పెద్దమ్మ అమ్మ వాళ్ళందరూ వేస్తున్నారు. ఆ బ్యాంగిల్స్ వేస్తుంటే చూడండి హ్యాపీ పాప ఎంత కుదురు కూర్చుందో కదా. కుదురు కూర్చుందని మేము అనుకున్నాం. ఇటు టిక్లీ ప్యాకెట్లు అన్నీ తీసి పాడు చేస్తూనే ఉంది. చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఆడుతుందో. నాకు మా అమ్మమ్మ వేశాక మా పిల్లలకి పెద్దమ్మ వేసింది.
Thanks for watching my video. Please subscribe Mamta Kanveni. Please support my channel.